ఎప్పటికీ ఒమ్ము కాకూడదు. నువ్వేం దిగులు పడకు సత్యం. ఈ రోజు నిశ్చితార్థం జరిపించిన ఆ దేవుడే రేపు మన రాజా అక్షయలని పెళ్లిపేట లెక్కించి 3 ముళ్ళ బంధంతో తప్పకుండా ఒకటి చేస్తాడు. అక్షయ మన ఇంట్లో కోడలిగా అడుగుపెట్టిన మరుక్షణం పరిస్థితులన్నీ వాటికవే సర్దుకుంటాయి సత్యం. అందర్నీ దారిలో పెడుతుంది. ముందు నీ నోరు మూయిస్తుందిలే. ఒసై బడుద్దాయిల్లారా, నా నోరు మూయించడం మీ తాత వల్లే కాలేదే, ఇక ఈ ఇంటి కోడల వల్ల ఏమవుతుంది? అంటే నీ వాగుడికి వదిన కూడా బలవుతుందన్నమాట. ఆ? ముందు మీ ఇద్దరి నోళ్ళు మూయిస్తే గాని నాకు మనశ్శాంతి ఉండదు. అమ్మా, నువ్వు కూడా ఏంటమ్మా చిన్నపిల్లలాగా? ఏమైందిరా? ఉన్నట్టుండి ఎవరి గురించి ఆలోచిస్తున్నావు? ఇంకెవరి గురించి? నీ చిన్న కొడుకు గురించే. వాడు అలా మారిపోయాడేంటమ్మా? నా ఒంట్లో ప్రవహించే రక్తమే కదా వాడి ఒంట్లోనూ ప్రవహిస్తోంది. వాడు అయిన వాళ్ల గురించి కొంచెం కూడా ఆలోచించకుండా అంతటి కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదమ్మా. ఇప్పుడు వాడి ఒంట్లో ప్రవహించేది రక్తం కాదురా, డబ్బుందన్న అహంకారం. ఆ అహంకారమే వాడికి కళ్ళు నెత్తికెక్కేలా చేస్తోంది. నాన్నా, మీరు చిన్నాన్న గురించి ప్రణీత గురించి ఆలోచించకండి నాన్నా. ముందు పెద్దన్నేని ఎలా కూల్ చేయాలో ఆలోచించండి. మిగిలినవన్నీ తర్వాత చూసుకోవచ్చు. అవునరా, ముందు వెళ్ళి వాడితో మాట్లాడు. వాడేం ఆలోచిస్తున్నాడో తెలుస్తుందిగా.